ప్రేయర్ చేసుకుందాం. పరిశుద్ధుడా, విమోచకుడాని పరిశుద్ధ నామను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభా, రాత్రంతే మాకు సుఖమైన నిద్ర ఇచ్చావు. ఉదయకాలంలో ప్రభా నీ పాద సన్నిధికి వచ్చుటకు మమ్మల్ని బలపరుస్తున్న కొందనాలు నాయన. నీ స్వరం వినిపించాలి, సన్నిధి వచ్చేవాడు యేసు నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. కీర్తనలు 15వ అధ్యాయం. యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు హృదయపూర్వకంగా నిజం పలుకువాడు. ఇట్టివాడు నాలికతో కొండములాడడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగువాని మీద నింద మోపుడు. అతని దృష్టికి పిచ్చివాడు అసహ్యుడు. అతడు యెహోవాయందు భయభక్తులు గలవారిని సన్మానించును. అతడు ప్రమాణం చేయగా నష్టం కలిగినను మాట తప్పడు. తన ద్రవ్యము వడ్డీకియడు, నిరపరాధులు చెరుపుటకే లంచం పుచ్చుకొనుడు. ఈ ప్రకారం చేయవాడు ఎన్నడను కదల్చబడడు. మరి దేవుని మాటలు కొన్ని 5 వచనాలే ఉన్నాయి. యెహోవా నీ గుడారంలో అతిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధుడు కనుక మనములో పరిశుద్ధంగా ఉండటానికి పిలిచాడు. మరి పరిశుద్ధులే దేవుణ్ణి చూడగలరు. మరి ఈ లోకంలో అందరూ పాపం చేసిన వారు దేవుణ్ణి చూడటానికి మరి అర్హత లేదు. కేవలం ఆయన ఉచితమైన కృప వల్ల మనం ఇప్పుడు పరిశుద్ధులుగా తెచ్చబడుతూ ఉన్నాం. మరి పాపం వల్ల జీవితము మరణం. మరి మరణానికి ప్రాప్తమైన మనము ఆయన ఉచితమైన కృప వలన పరిశుద్ధులుగా నీతిమంతులుగా తీర్చబడినాం. మరి నీ యెహోవా నీ గుడారంలో అతిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసించదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలంలో నివసించగల వాడెవడు అని అంటూ వస్తూ ఉన్నాడు. అంతేకాదు, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు హృదయపూర్వకంగా నిజము పలుకువాడే. మరి యథార్థంగా ప్రవర్తన కలిగి ఉన్నారు. కుదరకపడంతో ప్రవర్తిస్తూ ఉంటారు. మరి యథార్థంగా హృదయంలో ఎలా ఉంటే బయటికి కూడా అలానే ఉంటారు. కానీ నొచ్చుకొని ఉంటారేమో, అలా ఏమనుకుంటారేమో, బయటికి ఒకటి మరి మన లోపల ఒకటి మనసులో ఒకటి ఉంటూ ఉంటారు. అలా ఉండకూడదు. హృదయపూర్వకంగా నిజము పలుకువాడేవుడు, నిజంగా హృదయపూర్వకంగా నిజము పలుకువాడేవుడు అని మాట్లాడుకుంటూ వస్తుంది. అట్టివాడు నాలుకతో కొండములాడును, తన చెలికానికి కీడు చేయను, తన పొరుగు వారి మీద నింద మోపడం అని నిందలు మోపడం. మన యథార్థ జీవితం, మన పని చేసే కాడైనా జాబ్ చేసే కాడైనా యథార్థంగా జీవించాలి. మనుషుల ఘనత కోసం కాదు, యథార్థత దేవుడు అనేవాడు చూస్తున్నాడు. మన యథార్థ ప్రవర్తనని ఉన్నప్పుడు మనకి పొరపాటు వచ్చిన దేవుడు అక్కడ న్యాయంగా మాట్లాడుతూ ధైర్యంగా ఉన్నప్పుడు యథార్థత లేని జీవితము మనల్ని తారుమారు చేస్తూ ఉంటారు. అతని దృష్టికి నీచుడని అసహ్యుడని, అతడు యెహోవాయందు భయభక్తి గలవాడు సన్మానింపు. అతడు ప్రమాణం చేయగా నష్టం కలిగిన మాటలు తప్పడు. మరి ఇక్కడ ఈ మాట ఎందుకు చెప్తూ ఉంటారు? యథార్థత లేకుండా, మరి పరిశుద్ధత లేకుండా మరి ఇలాంటి జీవించే వారికి మరి నష్టమే కలుగునని దేవుడు చెప్పుకుంటూ వస్తున్నాడు. తన ద్రవ్యము వడ్డీకియడు, నిరపరాధులు చెరుపుటకే లంచం పుచ్చుకున్నాడు. ఈ ప్రకారం చేయవాడు ఎన్నడూ కదల్చబడడు. మరి పరిశుద్ధుడిగా, నీతివంతుడిగా, యథార్థముగా ప్రవర్తించేవాడు మరి ద్రవ్యము
వడ్డీకి ఇవ్వడట. ఈనాడు మన పైసలు అవసరం ఉన్నదంటే వడ్డీకి తెచ్చుకుంటాము. పోనీలేనా మనం అవసరం కాబట్టి 5 రూపాయలైనా 10 రూపాయలైనా వడ్డీకి తీసుకుంటున్నాం. యథార్థంగా కలిగిన వాడు ఏం చేస్తుంటారు? ఆపదలు వచ్చినవాడు మన కాడ పైసలు ఉండి ఎవరైనా వచ్చి అడిగితే వడ్డీకి ఎంత అయినా ఇస్తారా అయ్యరా అంటే అక్కడ మనము ఆపద చూడాలి, కానీ వడ్డీకి మనం పైసలు ఇవ్వకూడదు. అలా మనం అక్రమంగా సంపాదించుకోకూడదని దేవుడే చెప్పాడు. బైబిల్లో ప్రతి మాట చెప్పాడు. కానీ ఈనాడు క్రైస్తవులు కూడా ఇలాంటి పొరపాట్లు చేస్తూ ఉంటారు. ఆపదను చూసి సంతోషించకూడదు. ఎదుటివాడు సంతోషించి లేకపోతే నాకేంది అని అట్లా ఉంటాం. అలా ఉన్నారు. నీ పొరుగు అనే ఆపదలో పాలువాడివై ఉన్నామని చెప్పాడు. మరి కొందరు మూర్ఖులుగా ప్రవర్తిస్తూ ఉంటారు. దేవుని ఎరగని వారుగా అలా ప్రవర్తించడు. వాటి వడ్డీకి ఇయ్యడు. నిరపరాధులు చెరుపుటకై లంచం పుచ్చుకొనడు. ఈ ప్రకారం చేయవాడు ఎన్నడూ కాల్చబడు. నిరపరాధులు చంపుటకై లంచం పుచ్చుకొనంటే ఇతరుల విషయమై అన్యాయం చేయడానికి వాడు ఏ విధంగా లంచాలు తీసుకున్నాడు అని చెప్పుకుంటున్నాడు. ఇలా ఉన్నవాడే ఎన్నడూ కదిలించబడడు అంటే ఎప్పుడు తన జీవితంలో పడిపోడని దేవుని వాక్యంలో సెలవిస్తున్నాడు. మానవ జీవితంలో క్రైస్తవులుగా జీవిస్తున్న వారి సాక్ష్యము మంచిగా ఉండాలి. నిజముగా దేవుడిని వ్యక్తి ఆయన కోసం బ్రతుకుతూ ఉంటారు. ఎరిగి ఉండి కూడా దేవుని మాటలు కొన్ని స్టేజ్లో తప్పిపోతూ ఉంటారు. తప్పిపోయిన దేవుడు మనలా జ్ఞాపకం చేసుకుని బిడ్డని ఇలా చేయకూడదు కదా. పరిశుద్ధాత్మ దేవుడు ఉండి మాట్లాడుతూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడిని ఆయన దుఃఖపరిచి పక్కన పెడితే స్వయం ఇష్టాన్ని నెరవేర్చి ఉంటాడు. దేవుడైనా చూసి దెబ్బతీస్తూ ఉంటాడు. అది గుర్తెరగారు. కానీ అప్పటిదప్పుడే చూసుకుంటారు క్రైస్తవులు. చర్చిలలో ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. క్రైస్తవ జీవితం ఎప్పుడైతే నీవు జీవితం మార్పు కలిగి ఉంటావో అపవాదికి చోటియో, లంచానికి చోటియో, అబద్ధానికి చోటియో, ఇక దేవుని సత్యమైన మాటలు పరిశుద్ధుడిగా నీతిమంతుడిగా ఆయన గుణ లక్షణాలు కలిగి ఉంటావు. నీలో దేవుని చూసిన వారుగా ఉంటావు. నిజంగా దేవుడు చూసినట్టు ఉంటుందని అంటారు. ఊరికైనా ఎంత ఓర్పు ఉందిరా, ఎంత సహనం ఉందిరా అంటారు. ఓర్పు ఏమి చూస్తుంది, సహనం ఏమి చూస్తుంది. దేవుడిచ్చిన గుణ లక్షణాలు. ఎంత తిట్టినా మౌనంగా ఉంటారు. ఊరికైనా ఆ మౌనం దేవుడు ఆయన ఇచ్చిన గుణ లక్షణాలు. ఆయన ఇచ్చిన లక్షణాలు మనం ధరింపబుద్ధుల మీద మనము ఆయన ఇచ్చిన కృప, దైవం, సహాయం దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, విమోచకుడా అని పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు. నైనా తిరిగి ఈ రోజు కోసం సిద్ధపరిచినందుకు వందనాలు. నువ్వు మాటలు మాకు తెలియపరిచావు ప్రభా. యథార్థంగా ప్రవర్తించాలని అయ్యా, సత్యమే జీవించాలని దేవాన్ని సత్యమైన మాటలు మాకు వినిపించావు తండ్రి. ఈ కృప మాపై ఉంచినందుకు వందనాలు. నేను ప్రార్థించుకుంటున్నాను. ఈ కాల సమయంలో మా భవిష్యత్తు ప్రణాళిక నేను ఏర్పాటు చేసినందుకు స్తుతిస్తున్నాను. సులువుగా చిక్కుపెట్టే శోధన నుండి సంపూర్ణంగా విడుదల దయచేయండి ప్రభా. ఆయన మంచి వర్షాలు అనుగ్రహించి రాజా నీ కృప దయచేయండి. దయను పాలించండి ప్రభా. మన పొలం నాటుబడిట్లో కృప దయచేయండి. ఆయన రాని అత్తమామ వారి ఫ్యామిలీకి రక్షణ దయచేయండి. వారు చేసేది దీవించండి. వారి ఎక్కరులు తీర్చిన ఆయన పాద సన్నిధిలో మొరపెట్టుకుంటున్నారు. నేను జ్ఞాపకం చేసుకో ప్రభా. వీడు తన పరిస్థితి ఎరిగిన సమస్యలు ఎన్నో ఉన్నాయి. వీడను ప్రతి సమస్యలను సంపూర్ణంగా విడుదల దయచేయండి. తన జాబ్ విషయంలో ప్రభా మరలా అక్కడ చేసే ఉద్దేశం అయితే మార్గం సరళపరచండి. లేకపోతే ప్రభా మామయ్య జాబ్ చూసినప్పుడు పైసలు సమకూడబడటకు వారి జాబ్లో సెలెక్ట్ అవుటకు ప్రీవిడని నియమించారు. దేవా తన స్థితిగతుల ఆలోచనలు ఎరిగిన దేవుడు
జ్ఞానం కలిగి జీవించే కుమార్తెగా సిద్ధపరచండి. అంధకార శక్తులు నజరేయుని యేసు నామములో బంధిస్తున్నా. ఆమెలో తన పొరపాటు అయితే ప్రభా క్షమించండి. మరి హాస్పిటల్లో వాళ్ళ పొరపాటు అయితే ఆయన వారికి మరి క్షమాపణ దయచేయండి. దేవా జ్ఞాపకం చేసుకొని మేము క్రైస్తున్నాం ప్రభా. ఈ లోకంలో నేను నింద అవమానాలు ఎన్నో భరించాల్సి వస్తుంది. నేను కృప దయచేయని ప్రార్థిస్తూ ఎంతవరకు చేసిన మేలును బట్టి వందనాలు. భవిష్యత్తు ప్రణాళికను ఏర్పాటు చేయండి. తమ్ముని విషయంలో జాబ్ కోసం సిద్ధపడటకు కృపను బలపరచండి. నైనా జాబ్ సెలెక్ట్ అవటకు ప్రేగుడిని దీవించండి. ఎగ్జామ్ రాష్ట్రకు సహాయపడండి. నైనా సమయం కేటాయించి చదువుకునే కృపను కూడా దయచేయండి. నన్ను కూడా సిద్ధపరచండి దేవా. ముఖ్యంగా మ్యారేజ్ విషయంలో నిశ్చితం బయలుపరచు ప్రభావ. సమాధానకర్త సమాధానపరచండి. గృహంలో సంతోషాన్ని నింపండి. శత్రుకు తంత్రాలు ఏర్పరచండి. ప్రేమించిన కృపను పట్టుదల అంధకార శక్తులు నజరేయుని యేసు నామములో బంధిస్తూ నీకు నీ అర్థ పూజిస్తూ ఆరాధించు. నేను తగ్గించుకుంటూ నీ నామం హెచ్చించుకుంటూ యేసు నామములో స్తుతి వేడుకుంటున్నాను తండ్రి. యేసు రక్తమే జయం, సిల్వ రక్తమే జయం. యేసు నా సంపూర్ణ విజయం కలుగును గాక. అపవాద క్రియల అనంతం నాశనం మగును గాక.